గతంలో రైతుల భూములకు సంబంధించి భూమి శిస్తు చెల్లించే విధానం ఉండేదని, తద్వారా ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్న విషయం కూడా తెలిసేదని ప్రభుత్వం ఇప్పుడు అదే పద్ధతిని ప్రవేశపెట్టి తక్కువ భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తద్వారా భూ ఆక్రమణలు జరిగే ఆస్కారం ఉండదని, అసలు యజమానులకే హక్కులు లభిస్తాయన్నారు. భూమి శిస్తు వసూలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక అందిన వెంటనే అసెంబ్లీలో చర్చించనున్నట్లుగా తెలిపారు. భూ అక్రమాలు తగ్గించేందుకు భూమి శిస్తు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి, ఈ నామినల్ కాస్ట్ రకాల రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్. అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను.